నాటుకోడి బగారా రెస్టారెంట్లో కస్టమర్ తిన్నారు, బయటకు వెళ్ళిపోతున్నారు. సో ఒకసారి వాళ్ళని అడిగి రివ్యూ తెలుసుకున్నాం. సో టేస్ట్ ఎట్లా ఉంది. హాయ్ సార్. హాయ్ సార్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడికి? వనసలిపురం. వరుస నుంచి ఇక్కడికి వచ్చారా? అదే టేస్ట్ తెలుసా లేకపోతే ఇట్ల నుంచి వెళ్తుంటే చూసారా? మామూలుగా పర్సెంట్ వెళ్తుంటే చూసి. ఓకే ఓకే. ఎట్లా అనిపించింది టేస్ట్? టేస్ట్ మంచిగా ఉంది. ఏది తిన్నారు సార్ ఇలా? బగారా మటన్. బగారా మటన్, చికెన్ మటన్. చికెన్ మటన్ రెండు తిన్నాం. ఏది బాగుంది? చికెన్ మంచిగా మాకు రెండు బాగానే ఉన్నాయి. రెండు బాగున్నాయి. ఓకే. అంటే మీరు అంటే బగారా ఎక్కువ తింటారా, బిర్యానీ తింటారా మామూలుగా హైదరాబాద్లో? బిర్యానీ ఎక్కువ. ఇప్పుడు ఇద్దరు కొత్త టేస్ట్ ఉంది మంచిగా. సో మేడం మీరు బాగా ఇంట్లో వంట చేస్తుంటారు కదా, మీకు తెలుసు వీళ్ళు బోర్డులో ఏం పెట్టారంటే హోమ్ మేడ్ అని పెట్టారు. ఇంట్లో చేసినట్టుంటుంది, నిజంగా అట్లే ఉందా? సేమ్ అట్లనే ఉంది. బిర్యానీ అంటే రెస్టారెంట్ స్టైల్ తెలుస్తుంటుంది, కానీ ఇది మాత్రం ఇంట్లో చేసినట్టే మంచిగా ఉంది, న్యాచురల్గా ఉంది, సూపర్గా ఉంది. అదే అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము తెలంగాణ స్టైల్లో అందరికి మంచిగా, అంటే ఊర్లో విలేజ్ ఎట్లా వండుతారో అట్లా ఉండాలండి. అలానే ఉంది, అలానే ఉంది, ఇంట్లో చేసినట్టే ఉంది, సూపర్గా ఉంది, ఫుల్ హ్యాపీ. ఓకే. మళ్ళీ వస్తారు ఇక్కడ? కంపల్సరీ ఈసారి మా పిల్లలతో కలిసి వస్తాం. ఓకే ఓకే. హాలిడేస్ కి మా పిల్లలు వస్తారు, వాళ్ళు తీసుకొని వస్తాం. అంటే మీరు అంటే రెగ్యులర్ గా నుంచి వెళ్తుంటారా? లేదు సార్, ఒక వర్క్ మీద వచ్చాను నేను. ఆ వర్క్ చూసుకొని నేను బోర్డు చూసి ఒకసారి వెళ్దాం బావా అంటే ఓకే అంటే వచ్చేసి. అంటే రేట్స్ ఎట్లా ఉన్నాయి మేడం మామూలుగా? మీరు అంటే బయట రెస్టారెంట్ లో దీన్ని తేడా? చాలా రీజనబుల్ గా ఉన్నాయి. అంటే మిడిల్ క్లాస్ తినొచ్చు మనం రెగ్యులర్. మాక్సిమం మేము హైదరాబాద్ లో ఉన్న అన్ని రెస్టారెంట్స్ అన్ని బిర్యానీలు తిన్నాం, నిజంగా తిన్నాం, అన్ని టేస్ట్ తెలుసు. ఇది న్యాచురల్గా ఉంది, రీజనబుల్గా ఉంది, ప్రైస్ మంచిగా ఉంది, టేస్ట్ ఉంది, రీజన్కి రీజన్ ఉంది, అన్నిటికీ అన్ని ఉంది, సూపర్. ఓకే. ఎవరైనా అంటే వ్యూవర్స్కి ఏం చెప్తారు ఒకసారి ఎవరైనా తినాలనుకునే వాళ్ళకి? రండి ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది మేము తిన్నాలాగానే, మీకు కూడా టేస్ట్ తెలుస్తుంది, ప్రైస్ తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది. ఒకసారి వచ్చి ట్రై చేయండి, బాగుంది, సూపర్గా ఉంది. నాటుకోడి బగారా రెస్టారెంట్లో సో కస్టమర్ ఇది పార్సల్ తీసుకున్నారు. సార్ పేరు? మురళీకృష్ణ. ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? ఇక్కడే సార్, బగాయత్లోనే ఇక్కడే ఉంటాం. బగాయత్లోనే ఉంటారా? సో అంటే రెగ్యులర్గా వస్తారా? నేను రెగ్యులర్గానే వస్తాను. అక్కడ అంటే ఏమేమి తీసుకెళ్తుంటారు రెగ్యులర్గా? ఇవాళ అయితే ప్రెసెంట్ వెజ్ కర్రీస్ తీసుకెళ్తున్నానండి, శుక్రవారం కాబట్టి. పప్పును, సాంబారు, రసము అవి తీసుకెళ్తున్నాను. బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. నిన్న కూడా నేను యాక్చువల్గా ఈవినింగ్ కూడా మీల్స్ తిన్నాను అనమాట. నిన్న ఈవినింగ్ టేస్ట్ బాగుంది. అంటే నాన్ వెజ్ ఐటమ్స్? నాన్ వెజ్ వచ్చేసరికి నేను పెట్టిన సెకండ్ డేనో థర్డ్ డే ఐ థింక్ సో, బగారా విత్ నాటుకోడి తీసుకెళ్ళాను అనమాట. టేస్ట్ పార్సల్ తీసుకెళ్ళాను, టేస్ట్ చాలా బాగుంది. ఓకే. అంటే మీరు బయట రెస్టారెంట్లో తింటుంటారు కదా, అక్కడ ఏమైనా బగారా నాటుకోడి దొరుకుతుందా? అంటే నేను బయట రెస్టారెంట్స్లో ఒకటి అరసారి తిన్నాను, కానీ కొంచెం ముందర వైపు అట్లా తిన్నాను, కానీ నాకు ఇక్కడ దొరికిన టేస్ట్ అయితే అక్కడ హోమ్ ఫుడ్ లాగా అనిపించింది నాకు. నీట్ మెటీరియల్ కానివ్వండి, క్వాంటిటీ కానివ్వండి, అంతా కూడా చాలా నీట్గా చేయడం జరిగింది, చాలా బాగుంది. ఓన్లీ నాటుకోడి బగారా తిన్నారు, ఇంకేమైనా ఐటమ్స్ తిన్నారా? దాంతోపాటు మటన్ కూడా. మటన్ ఎట్లా ఉంది? బాగుంది, మొత్తం అదే చెప్తున్నాను కదా, టేస్ట్ అయితే సూపర్. టేస్ట్ అయితే సూపర్. వ్యూవర్స్కి ఏం చెప్తారు ఇక్కడ? వ్యూవర్స్కి నేను చెప్పేది ఒకటేనండి, రండి బగాయత్లో నాటుకోడి బగారా రండి, చాలా బాగుంది టేస్ట్ ఇక్కడ, ప్లీజ్ విజిట్. సారు నాన్ వెజ్తో పాటు రెగ్యులర్గా వెజ్ కర్రీస్ కూడా తీసుకెళ్తాడు స్పెషల్గా. నాటుకోడి బగారా రెస్టారెంట్లో మరో కస్టమర్ తింటున్నారు. సో ఆయన మాట్లాడడం. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఉప్పాలి ఇక్కడే. నా పేరు వినోద్ రెడ్డి. గత 6 నెలల కింద ముందు ఒకటి కోడికూర బగారా రైస్ అని అలా తినేవాళ్ళం. మా గుడికాడ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మధ్యాహ్నము ఇల్లు మాకు 1 కిలోమీటర్ లేదు ఇల్లు, ఫ్రెండ్స్ సర్కిల్ కూర్చొని తింటాం. ఎందుకో గత 3 నెలలు 2 మంత్స్ 2 నెలలు అవుతుంది ఓపెన్ అయ్యి ఇక్కడికి వచ్చినాం. టెస్ట్ మంచిగా అనిపించింది, టెస్ట్ మంచిగా కాబట్టి ఎక్కడ కూడా మంచి చేసాం. ఏంటి తింటాం. ఇవాళ ఏం ఆర్డర్ ఇచ్చారు? మటన్ కర్రీ. మటన్ కర్రీ ఎట్టుంది? మటన్ కర్రీ మరి బాగుంది కాబట్టి వస్తున్నాం, లేదు రాకపోతుంది. బగారా తిన్నారు ఎప్పుడన్నా? బగారా డైలీ తింటా, కానీ నైట్ ఫస్ట్ టైం తిన్నాం బగారా తిన్నా. ఇందుకు అన్నట్టే ఈరోజు బయట యాక్చువల్లీ డైలీ బగారా ఇంట్లో ఉన్నట్టే ఉందా? ఇంటి ముందు కాబట్టి రోజు వస్తుంటారా? రోజు వారానికి వస్తారా? వారంలో 2 సార్లు అవుతున్నాం. ఎందుకంటే గుడి మీద ప్రోగ్రామ్స్ వస్తాయి, అవన్నీ చూసుకుంటాం. ఇంటికి పోతే లేట్ అవుతుంది. ఇంటికి పోయినా ఎవరు వస్తారు, ఆడి పోవాలి, ఈడి పోవాలి, ఇంట్లో షాపింగ్ పోవాలంటారు. ఈ ప్రాబ్లం ఎందుకంటే ఇది రేపు మళ్ళీ ప్రోగ్రామ్ ఉంది మా గుడి కాడ, అట్లా అని ఇది. సో మరి పేరుకు తగ్గట్టు నాటుకోడి బగారా అని పేరు పెట్టింది కదా, పేరు తగ్గట్టు ఇక్కడ మంచి ఫుడ్ ఇస్తారు. మంచి ఫుడ్ ఇస్తారు, కాబట్టి నీట్నెస్ కూడా బాగుంది. నీట్నెస్కి వెళ్ళి ఫుడ్ మంచిది కాబట్టి వచ్చింది, లేకుంటే
పిస్తావలేదు మా ఊరిగా మా కార్డే ఉంది ఏంటంటే డ్రైవర్ తీసుకొని వెళ్ళిపోతాం. నాటుకోడి అంటే మరి ఒరిజినల్ నాటుకోడి లాగా ఉంది అది? వదిలి నాటుకోండి. ఎందుకంటే మనకు బయట అంతా బాయిలర్ కోళ్ళు ఉంటాయి, ఇక్కడ మంచి ఒరిజినల్ నాటుకోడి దొరుకుతుంది అది. మళ్ళీ మా దేవతానికి వచ్చిన కూడా చెప్తుంది. గుడి కాడికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ చెప్తారు తిని. అమాసం నాడు విపరీతంగా టిఫిన్ తినడం ఫుల్ ఉంటుంది పక్క వచ్చిన వాళ్ళకి టిఫిన్ ఇస్తాం. మధ్యాహ్నం అమాసం నేనే భోజనం ఇస్తాను. 2,000 మంది పెడతాడు భోజనం కాలవేస్తాడు టెంపుల్ కాడ 2,000 మంది పెడతారు. ఇక మీటర్ వల్ల ఫస్ట్ మీ భోజనంకి వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం పూట ఇక్కడికి వస్తుంది. డాడీ చెప్తాడు అక్కడ వండి బాగుంటాయి భోజనం అని వచ్చిన మొత్తం చెప్తాం వండి తినండి అక్కడ బాగుంటుంది. సో ఇది వాళ్ళ మన నాన్ చేతి వంటలో నాటుకోడి బగారా రెస్టారెంట్ సంబంధించిన డీటెయిల్స్. సో మరో రెస్టారెంట్తో లేదా మరో ఫుడ్ ఐటెంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నాన్ చేతి వంట చూస్తూనే ఉండండి.